లక్ష్మీనారాయణ వ్లాగ్స్ ఫైనలీ మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది 1 ఇయర్ తర్వాత అన్నమాట 1 ఇయర్ కష్టం ఇది చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అసలు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థాంక్స్ ఇంకా మీ సపోర్ట్ నాకు ఇలానే ఎప్పటికీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అసలు 1 ఇయర్ అయిందండి ఫస్ట్ లో లాస్ట్ ఇయర్ 2024 24th జనవరి 3rd నా జర్నీ స్టార్ట్ అయింది 2nd డిసైడ్ అయ్యా జస్ట్ ఛానల్ నేమ్ పెట్టేసుకున్నా ఒక 2 మల్టిపుల్ నేమ్స్ మార్చాను అన్నమాట ఫైనల్గా నాదిను మా వారి పేరు లక్ష్మీనారాయణ నా పేరు ఉమా మహేశ్వరి సో ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్ అని ఫిక్స్ అయినా ఇది ఫిక్స్ అన్నట్లు ఆ తర్వాత ఒక 1 ఇయర్ వరకు ఒక ఫస్ట్ 1 మంత్ వరకు అస్సలు ఫస్ట్లో అంత రీచ్ ఉండదు కొంతమంది అదృష్టవంతులు ఉంటారు ఇలా పెట్టంగానే ఛానల్ అలా వెళ్ళిపోతుంది సో ఫస్ట్ 1 మంత్ ఎట్లా అయిందంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ ఇట్లా అందరినీ రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని అప్పుడు ఏం వ్యూస్ ఉండేవి కాదు అలా 1 మంత్ గడిచిపోయింది జస్ట్ 1 మంత్కి నాకు ఫస్ట్ 1 మంత్కి కేవలం 100 సబ్స్క్రైబర్స్ మాత్రమే అయ్యారు తర్వాత 2nd మంత్ వచ్చిన తర్వాత పర్ డేకి 10 సబ్స్క్రైబర్స్ 8 5 బిలో 20 అట్లా అవుతా ఉన్నాయి ఎవరు చేస్తున్నారు మా వారి ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నారా నా ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నారా అంటే అందరికి లింక్ సెండ్ చేస్తారు చెయ్యండి అని అట్లా ఒక రకంగా అందరినీ రిక్వెస్ట్ చేసి చేసుకునేవి అనమాట 2nd మంత్ మిడిల్ ఆఫ్ ద 2nd మంత్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇలా డైలీ ఎందుకు అవుతున్నాయి అంటే నా ఫ్రెండ్స్ ఎవరు డైలీ ఇంతమంది నాకు సర్కిల్ లేదు కదా అని చెప్పి నేను వ్యూస్ చెక్ చేసుకోవడం జరిగింది నాకు అప్పుడు డైలీ నాకే వస్తున్నాయి ఓకే మనం చేస్తున్నాం అన్న హోప్ వచ్చిందనమాట అప్పుడు అలా 2nd మంత్ కంప్లీట్ అయ్యేసరికి నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ సో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారు నాకు 2nd మంత్కే సో 2nd మంత్కే 1000 అప్లై సబ్స్క్రైబర్ అయ్యారు కానీ అప్పటికి నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ అవర్స్ అసలు పెరగట్లేదు నేను వీడియోస్కి అవర్స్ యాడ్ అవుతాయి వ్యూస్కి అంటే షార్ట్స్కి వ్యూసే కౌంట్ వీడియోస్కి అవర్స్ కౌంట్ అవుతాయి అవర్స్ కంప్లీట్ అయితేనే మానిటైజేషన్కి అప్లై చేయడానికి కుదురుతుంది అసలు అవర్స్ అంటే ఏంటి వ్యూస్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను నేను వ్యూస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 90 డేస్ లోపు 3 మిలియన్ వ్యూస్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి లేదా 365 డేస్ లోపు 365 డేస్ లోపు 3000 అవర్స్ అయినా కంప్లీట్ చేయాలన్నమాట సో అవర్స్ అంటే నాకు అస్సలు వీడియోస్ ఫస్ట్లో చాలా కష్టంగానే మూవ్ అవుతూ ఉన్నాయి అనమాట అంత పెరిగేవి కాదు వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కానీ ఏమైందంటే ఎందుకో తెలీదు ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే ఉంటారో షార్ట్స్ వాళ్ళు మ్యూజిక్ డిలీట్ చేయటం వల్లనో లేక ఎట్లెట్లనో నాకు కొన్ని వ్యూస్ అనేవి రిమూవ్ అవుతూ వస్తున్నాయి మెయిల్లో చెక్ చేసుకుంటూ ఉన్నా అరే అనిపించేది ఒక్కటేసారి 3 monthsలో 6 to 7 lakhs వ్యూస్ గాన్ అనమాట ఇంకా అప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు ఛానల్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 8 months వరకు ఇదే పరిస్థితి ఇంకా ఆగస్ట్ ఆ టైం వరకు కూడా అప్పటికి మే మంత్ ఆ టైంలో లైవ్ 1-2 లైవ్లు చేశాను అనమాట నాకు తెలీదు లైవ్ చేస్తే అవర్స్ యాడ్ అవుతాయని ఫుల్ టెన్షన్లో ఉండే ఆ టైంలో ఎక్కువ టెక్ ఛానల్స్ ఫాలో అవ్వటము ఎక్కువ కొంతమంది ఛానల్స్కి వెళ్ళటం అట్లా చేస్తుంటే వన్ ఆఫ్ ది ఫ్రెండ్ చెప్పారనమాట లైవ్ చేయండి అవర్స్ యాడ్ అవుతాయని అంటే లైవ్ చేయడం వలన అవర్స్ యాడ్ అవుతాయి అని కాదండి వన్స్ మనం లైవ్ చేసినాక అది వీడియో అప్లోడ్ అవ్వాలి అప్లోడ్ అవ్వటానికి మ్యాక్సిమము ఒక 10 to 15 hours తీసుకుంటుంది యూట్యూబ్లోకి సో అలా అప్లోడ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members ఉన్నారనుకోండి ఒక్కొక్క పర్సన్ 10 minutes చూసారనుకోండి సో 100 minutes యాడ్ అవుతాయి అనమాట అంటే 1 hour 40 minutes అనేది యాడ్ అవుతుంది అట్లా లైవ్ చేయటం వల్ల కూడా అవర్స్ అనేవి యాడ్ అవుతాయని తెలిసింది సో అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను సీరియస్గా లైవ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది అక్టోబర్ మంత్లో సో అట్లా లైవ్లు మొదలుపెట్టాను అట్లా సైమల్టేనియస్లీ వీడియోస్ ప్లస్ లైవ్ ప్లస్ షార్ట్స్ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చానమాట అలా చేస్తూ నాకు యావరేజ్గా పర్ మంత్కి 1000 సబ్స్క్రైబర్స్ చొప్పున అవుతూ వచ్చారు నా ఛానల్ స్టార్ట్ చేసి ఇది 13వ నెల అంటే 1 year 1 month అనమాట సో 1 year 1 monthకి 13 నెలలకు గాను 13,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు
ఫైనల్గా 1 ఇయర్ యానివర్సరీ కూడా అయిపోయిందనమాట. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టిన 10 డేస్కి మినీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను నేను. సో ఇంకా సంతోషానికి హద్దులు లేవు. అంటే మనం ఏదైనా కష్టపడి చేస్తే దానికి తగ్గ ఫలితం వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా. సో మినీ మానిటైజేషన్కి అప్లై చేశాను. చేసిన నాకు ఒక 15 to 16 అవర్స్ పట్టింది. 16 అవర్స్ తర్వాత కంగ్రాచులేషన్స్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చిందనమాట. సో ఇంకా అసలు హ్యాపీనెస్కి ఎట్లా ఉంటుందో చెప్పండి, ఫుల్ హ్యాపీ అనిపించింది. సో అప్పటి నుంచి ఇంకా చేయాలి మనము అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట నాలో. అలా నాకు మినీ మానిటైజేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వీడియోస్ చేసుకుంటూ కంటిన్యూస్లీ చేసుకుంటూ ఫుల్ మానిటైజేషన్ కోసం స్టార్ట్ చేసా. ఫుల్ మానిటైజేషన్ అంటే ఏంటంటే షార్ట్స్కి అయితే 10 million వ్యూస్ ఉండాలి షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవాలి అంటే, లేదా వీడియోస్ ద్వారా లైవ్స్ ద్వారా అంటే 4000 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. షాక్ అనిపిస్తుంది కదా, నిజమే 4000 అవర్స్ చిన్న విషయం కాదు. సో దానికోసం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ 3000 కంప్లీట్ అయింది. సో 4000 అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇంకా హరీబరిలో చేస్తూ వచ్చాను. మంచిగా ఇష్టంతోనే చేసుకుంటూ వచ్చానండి. సో మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయిన 2 వీక్స్లోనే నాకు ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఫుల్ హ్యాపీ అనమాట నేను. ఇంకా ఫైనలీ ఆ రోజు వచ్చింది అన్నట్లు. ఇవాళ ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తుంది ఇవాళ ఫ్రైడే కదండి. సో నాకు బుధవారం రోజు ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. మెయిల్ వచ్చింది, యాడ్స్ అండ్ పిన్ కూడా అప్లై చేస్తున్నాను. సో మినీ మానిటైజేషన్ వల్ల యూజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మినీ మానిటైజేషన్ వల్ల యూజ్ ఏదంటే అందులో సూపర్ చాట్, మెంబర్షిప్ అనే ఆప్షన్స్ వస్తాయి. సో మెంబర్షిప్, సూపర్ చాట్ తీసుకోవాల్సి వస్తుంది మనకి సపోర్ట్ చేసేవాళ్ళు. దానికి వచ్చే మనీ మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్ అనుకోండి, మనం వీడియోస్ పెడతాము, లైవ్ చేస్తాము, షార్ట్స్ చేస్తాం కదా. సో దానిలో ప్లే అయ్యే యాడ్స్ ద్వారా, యాడ్స్ ప్లస్ మనం పెట్టే వ్యూస్ ద్వారా మనకి మనీ అనేది వస్తుంది. సో ఇలా నా 1 ఇయర్ కష్టం వల్ల నా అనే అనను, అండ్ స్పెషల్లీ నాకు ఎంతమంది ఎన్ని అంటున్నా యూట్యూబ్ మనకెందుకు, అందరూ యూట్యూబ్లో కనిపించడం ఎందుకు, అలా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా మా వారు ఏం కాదు అని నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ యూట్యూబ్లో నాకు ఫస్ట్ సపోర్టర్ ఎవరైనా ఉన్నారంటే మా వారు అనమాట. సో తనే నాకు ఫుల్గా సపోర్ట్ ఇచ్చి అనిపించారు. ఇంకా చాలామంది పేర్లు అయితే నేను మెన్షన్ చేయలేను, పర్సనల్గా అయితే చెప్పేసి అందరికీ. వాళ్ళందరూ కూడా ఏం కాదు, నువ్వు నీ వల్ల అవుతుంది, వెళ్ళు చెయ్యి అని చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అందుకే ఈరోజు నాకు ఛానల్ ఫుల్గా మానిటైజేషన్ పూర్తిగా అయిపోయింది. ఫైనలీ ఉమాలక్ష్మి నారాయణ ఛానల్ కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కింది అని అనొచ్చు. సక్సెస్ అయిందని నన్ను తొలి మెట్టు ఎక్కాను సక్సెస్కి వెళ్ళే దారిలోకి. సో ఇలా అనమాట ఫస్ట్ నా ఛానల్ యొక్క ఈ 1 ఇయర్ నేను పడ్డ ఇబ్బందులు. సపోర్ట్ లైఫ్లో ఉండాలి, మనీ పరంగా కాదు. నేను ఉన్నాను అన్న ధైర్యం ఒక పర్సన్ అయితే మా వారు ఫస్ట్ నుండి కూడా ఏం కాదు చెయ్యి నేను ఉన్నాను కదా, ఏం కాదు అని సపోర్ట్ ఇచ్చారు. సో అలా స్టార్ట్ చేసి 1 ఇయర్కి మానిటైజేషన్ అయితే అయిందనమాట. సో ఇలా పూర్తిగా ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అసలు నేను ఆ 1 ఇయర్లో ఎన్ని ఇబ్బందులు పడ్డాను, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. ఇలాగే మీ ఇంటి ఆడపడుచుగా నన్ను సపోర్ట్ చేయండి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ ఇలానే మీ దీవెనలు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.